బిగ్ బాస్ సీజన్ 9కి వెళ్ళొచ్చిన తర్వాత రీతూ చౌదరి ఫాలోయింగ్ బాగా పెరిగింది. నిజానికి హౌస్లోకి వెళ్లే ముందు రీతూపై నెగిటివిటీ ఎక్కువగానే ఉండేది. కానీ ఎందుకో ఆడియన్స్కి రీతూ అమాయకత్వం, డిమాండ్ పవన్తో ఫ్రెండ్షిప్ అన్నీ బాగా నచ్చాయి. ఇక బిగ్ బాస్ నుంచి వచ్చాక రీతూ కిసిక్ టాక్స్కి ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన ప్రోమో తాజాగా వచ్చింది. ఇందులో పలు విషయాల గురించి రీతూ రియాక్ట్ అయింది. ఈ ప్రోమోపై ఓ లుక్ వేద్దాం. ఈ సందర్భంగా తన క్యారెక్టర్ గురించి కామెంట్స్ చేసిన వారిపై రీతూ రియాక్ట్ అయింది. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకొచ్చాక అందరినీ చూస్తుంటే నాకు బాధేస్తుంది. అరే వాళ్ళ చుట్టాలందరూ కాల్ చేస్తారు కదా, మాకు ఎవరు చేయరు, మాకెవరూ లేరు కూడా. మా డాడీ పోయిన తర్వాత చాలా కష్టంగా ఉంటది. ఎందుకంటే నా మీద చాలా రూమర్స్, ఆరోపణలు వస్తున్నప్పుడు చాలా బాధేసింది. నేను బిగ్ బాస్లో ఉన్నప్పుడు పాపం ఓటు కోసం మా చుట్టాలకి అమ్మ ఫోన్ చేసి ఓటేయడం అని అడిగినప్పుడు కూడా చాలామంది ఆ అమ్మాయి క్యారెక్టర్ బ్యాడ్ అని వస్తుంది, మేము వెయ్యము ఓటు అన్నారట. అమ్మ చెప్తూ బాధపడుతుంటే అమ్మ లైట్ మమ్మీ అవన్నీ అది ఇది అని చెప్పి వాష్రూమ్కి వెళ్ళి ఏడ్చేదాన్నంటూ రీతూ ఎమోషనల్ అయింది. ఒక పర్సన్ ఎవరైతే వచ్చి మీ గురించి బయట మాట్లాడారో అది చూడగానే మీరు ఎలా ఫీల్ అయ్యారంటూ వర్ష అడిగింది. నేను ఎవరి వల్ల అయినా ఏడ్చానంటే ఇప్పటి వరకు వాళ్ళకి ఏదో ఒకటి అవ్వకుండా లేదు. నువ్వేదో ఎక్స్‌ప్రెస్ చేసి నన్ను ఏదో పాడు చేద్దాం అనుకుంటే అవ్వదు. నేను కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాను. ఖచ్చితంగా కర్మ తిరిగి వస్తుంది అంటూ రీతు చెప్పింది. ఇక సోషల్ మీడియాపై మీ అభిప్రాయం ఏంటి అని వర్ష అడిగితే సూటిగా ఆన్సర్ ఇచ్చింది. ఇష్టం వచ్చినట్లు ఎలా పడితే అలా మీమ్స్ క్రియేట్ చేయడం, బ్యాడ్ కామెంట్స్ పెట్టడం, మళ్ళీ అలా చేసే వాళ్ళే బయట ఎక్కడైనా కనిపిస్తే రీతూ అక్క, హాయ్ అక్క, నేను మీకు పెద్ద ఫ్యాన్ అక్క అంటారు. వీడే మళ్ళీ కామెంట్ పెడతాడు, నీ అమ్మ నీ అక్క అనుకుంటూ అంటూ రీతూ కామెడీగా చెప్పింది. ఇప్పుడు దేవుడు మీ ముందుకొచ్చి నీకేం కావాలని అడిగితే ఏం కోరుకుంటావని వర్ష అడిగింది. దీనికి మా మమ్మీ మా అన్నయ్య కంటే ఫస్ట్ నన్ను తీసుకెళ్ళు శివయ్య అని కోరుకుంటా. ఎందుకంటే నేను లేకపోతే మా అన్నయ్యకి, మా అమ్మకి ఎవరూ లేరు అంటూ ఏడిపించేసింది రీతూ.